మన ఊరి రచ్చబండ మన ఊరి రచ్చబండ మన ఊరి రచ్చబండ మన ఊరి రచ్చబండ మన ఊరి రచ్చబండ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే 59కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక ముఖ్యమైన వీడియో ద్వారా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్, అది ఏ వీడియో అంటే, ఇప్పుడు ఉన్న పరంగా ఏదైతే ఈ నెట్వర్క్, ఇది ఎయిర్టెల్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఐడియా కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏది మన సిమ్ములు మనకు తీసుకునడం వల్ల వాళ్ళ నెట్వర్క్ మనము పొందగలుగుతున్నాం. ఏది ఎయిర్టెల్ వాళ్ళది, రిలయన్స్ వాళ్ళది, ఐడియా అంటే విఐ అని చెప్పేసి ఇట్లా. అయితే ఈ యొక్క ఈ కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించినటువంటి వీళ్ళు ఒక సిండికేట్ అయినలా మరి ఎలాగా అని చెప్పేసి అది పూర్తిగా మనకైతే తెలియదు ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఈ మధ్యలో మన ఉన్న పరంగా రేట్లు పెంచిల్లన్న సంగతి నాకు సడన్గా తెలిసింది. ఎట్లా అంటే, నా ఫోన్లో రీఛార్జ్ అయిపోయింది ఫ్రెండ్స్. నా ఫోన్లో రీఛార్జ్ అయిపోతే రీఛార్జ్ చేయించుకుందామని చెప్పేసి నేను రీఛార్జ్ సెంటర్ కాడికి పోయినా. ఆ రీఛార్జ్ సెంటర్ కాడికి పోగానే నేను ఎప్పుడు 245 ఇస్తే అప్పుడు 45 ఉండే, 44-45 ఉండే. తర్వాత అది 49కి వచ్చేసింది. ఏది 1 మంత్ బ్యాలెన్స్ అంటే 1 మంత్ ఫ్రీ టాక్ టైం. 1 మంత్ ఫ్రీ టాక్ టైము మనకు 1.5 GB డాటా. ఇవన్నీ మనకు ఒక 1 మంత్ అంటారు కానీ 28 డేసే మనకు వస్తాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు 2 రోజులు 3 రోజుల ముందే కట్ చేస్తాను. సరే, ఆ విషయాన్ని అట్లా పక్కన పెట్టేద్దాం. ఏది ఈ 2-3 రోజుల విషయం పక్కన పెడదాం. ఇకపోతే ఇప్పుడు నేను ఇదే రీఛార్జ్ సెంటర్ పోయి రీఛార్జ్ చేయమని చెప్పేసి అంటే చేసిండు. అయితే అంతకుముందు ఏంటంటే, నేను ఆ పక్కనే ఏది రీఛార్జ్ సెంటర్ పక్క పొంటే ఒక ఐరన్ షాప్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఆ ఐరన్ షాప్లో బట్టలు ఇస్త్రీకి అని చెప్పేసి ఇచ్చి ఆ ఐరన్ అయినకు నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. అయితే ఈయన రీఛార్జ్ కొట్టినాక నేను ఆయనకు 300 ఇచ్చిన. అంటే 300 ఇవ్వాలి, 300 ఆయన అడిగిండు, కానీ నేను 250 ఇచ్చాను అన్నట్టు యథావిధిగా. అంటే ఆయన అన్నాడు కదా, అన్న ఏంది ఇంకా 50 రూపీస్ సో అండ్ సో అది అని చెప్పేసి అంటే, ఏంటన్నా అదేంది ఇదేంది అని చెప్పేసి అంటే, లేదన్నా ఇట్లా సంగతి మనకు ఇట్లా రేట్స్ అనేటివి చాలా పెరిగినాయి కాబట్టి మీరు అని అంటే, సరే బ్రదర్ ఇస్తానులే, ఇక మరి ఇప్పుడు నీ ముందే కదా, పక్కనే మన కాశీబుగ్గలోనే పక్కనే షాపులు. సరే అని చెప్పేసి ఒప్పుకున్నా. సరే రీఛార్జ్ కొట్టినాక మేము వచ్చేసినాక ఇక అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ వ్యవస్థ మధ్యరకపోనికి అందుబాటులో ఉండాలని చెప్పేసి పెంచిన్లా వీళ్ళు, అందుబాటులో ఉండద్దు అనుకొని పెంచిన్లా, లేకపోతే ఈ కమ్యూనికేషన్ నుంచి మధ్యరకపోని దూరం చేద్దామనుకొని ఆలోచించిన్లా ఫ్రెండ్స్. ఇక్కడ బాగా గమనించండి మీరు. మనము ఇంటర్నెట్కు బాగా అడక్ట్ అయినమ్మకా లేదా? చాలామంది ఈ ఏది రిలయన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దానికి బాగా అడక్ట్ అయ్యి ఏమైందంటే మొత్తం దానికే పరిమితం అయిపోయింది. ఏది నెట్కు ముందుగా ఫ్రీ అనుకుంటా చెప్పేసి మనల్ని అడాక్ట్ చేసుకున్నారు. అడాక్ట్ అయిపోయినాక ఇప్పుడు ఏం చేస్తారంటే, ఉన్న పరంగా 50 రూపాయలు పెంచిండ్రు ఫ్రెండ్స్. ఏది మంత్లీ వైజ్ 50 రూపాయలు పెంచుతారా? ఇది ఎక్కడ నన్ను ఉన్నదా? మీరు చెప్పులి, మీరు కామెంట్లో తెలియజేయాలి. ఉన్నది అంటే
ఓకే, నేను కూడా సప్పుడు చేయక నోరు మూసుకొని ఊకుంటా, వీడియో కూడా డిలీట్ చేసి పారేస్తా యూట్యూబ్లో. మరి ఇంతగానం పెంచితే మధ్య రాకపోడు ఎక్కడి నుంచి తెచ్చి రీఛార్జ్ చేసుకోగలుగుతాడు? 150 ఉంటే ఎక్కువ, 150 అనేది ఉంటే 150కే ఎక్కువ ఉండే అప్పుడు ఫ్రెండ్స్. 150 అంటేనే అబ్బో టాక్ టైం 1 మంత్ అంటే. అలాంటిది ఇప్పుడు ఎంత అంటే 300, డబల్కు డబుల్ అయిపోయింది. మరి ఈ పరిస్థితులల్లో కూలి చేసుకునే పేదోళ్ళు పొద్దంతా కూలికి పోయి ఓ 400-500 సంపాదించుకుంటోళ్ళు రీఛార్జ్కే 300-400 పెడితే వాళ్ళ కుటుంబం ఎట్లా గడిచేది? వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే వీళ్ళు ఇంకో అర్థం చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనది. ఎట్లాగో అడక్ట్ అయితే అయినాం, వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఎట్లాగో అడక్ట్ అయ్యేదాకా మనము వీళ్ళను అడక్ట్ అయ్యేదాకా వీళ్ళకు ఫ్రీగా అది అని చెప్పేసి వేరే దానికి ఉన్నటువంటి నెట్వర్క్లకు ఉన్నటువంటి సిమ్ములన్నిటినీ వీడియో మార్చుకున్నారు. మార్చుకొని ఏం చేసిండ్రు ఇప్పుడు